హలో వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సెకీ స్ట్రీట్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం, అంటే కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ అనమాట. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. ఫస్ట్ అయితే మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవైతే నేను టూ 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 ఫ్లేవర్స్లో చేద్దాం అనుకున్నాను. ఒకటి వెనీలా, ఒకటి స్ట్రాబెరీ అనమాట. సో ఒక్కొక్క ఫ్లేవర్కి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారిన మిల్క్ అయితే నేను తీసుకున్నాను. లేదు మీరు ఫ్రెష్ మిల్క్ తీసుకుంటే కనుక ఒక బాయిల్ వచ్చే వరకు దాన్ని మరిగించండి. దాని తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ముందైతే చల్లగా ఉన్న పాలే మనం వేడి చేయకముందే కొంచెం ఇలా విడిగా చిన్న బౌల్స్లో తీసుకున్నాను కదా, అలా తీసుకుంటే మన కస్టర్డ్ని స్లరీ చేసుకోవడానికి దాంట్లో పౌడర్ వేసి కలిపినప్పుడు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మిగతా పాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వేడి చేసుకుని, ఆ వేడి చేసుకున్నాక బాయిల్ అనేది వచ్చాక అప్పుడు మనం ఈ స్లరీ ఉంది కదా, కస్టర్డ్ స్లరీని మనం దాంట్లో కలుపుతాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అంతా నార్మలే, మీకు ఎలా చూపిస్తున్నానో అదే చెయ్యాలి. బట్ ముందైతే నేను ఇది బాయిల్ చేసిన మిల్క్ అయితే నేను తీసుకున్నాను. మీరు ఫ్రెష్ మిల్క్ తీసుకుంటే మంచిగా ఒక 1-2 బాయిల్స్ రానివ్వండి. కస్టర్డ్ స్లరీ చేసుకున్నప్పుడు పాలు అయితే చల్లగానే ఉండాలి. చిన్న బౌల్లో తీసుకున్నాం కదా, ఈ బౌల్లో పాలు చల్లగా ఉన్నప్పుడే మనకి ఆ కస్టర్డ్ పౌడర్ అనేది మంచిగా మిక్స్ అవుతుంది. సో చూసేయండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమని నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా థిన్గా అంటే పల్చగా కావాలి కస్టర్డ్ అని అనుకుంటే, ఫ్రూట్ సలాడ్ జనరల్గా చేసినప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని దానిపైన ఇట్లా పల్చగా ఉన్న కస్టర్డ్ని వేస్తారు కదా, అంటే క్రీమీగా ఇట్లా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నది. అట్లా కావాలనుకుంటే మీరు ఓన్లీ 3 టీ స్పూన్స్ మాత్రమే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోండి. మా ఇంట్లో అయితే ఇలా థిక్గా జెల్లీ ఫామ్ లాగా అయిపోతుంది అనమాట రిఫ్రిజిరేట్ అయిన తర్వాత. అలా ఉంటే ఇష్టపడతారు, అది చాలా క్రీమీగా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ జున్నులాగా అది ఒక జెల్లీ ఫామ్లో వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వస్తుంది అనమాట. మా వాళ్ళకి అలా నచ్చుతుంది, అందుకని నేను అలా చేస్తున్నాను. సో నేను 5 టీ స్పూన్స్ తీసుకున్న కస్టర్డ్ పౌడర్ హాఫ్ లీటర్కి. 2 ఫ్లేవర్స్కి నేను హాఫ్ లీటరే తీసుకున్నాను. సో షుగర్ కూడా మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. మేము కొంచెం తక్కువ షుగర్ వేసుకుంటాం దీంట్లో అయితే. ఫ్రూట్స్ ఇంకా దాంట్లో కూడా మనకి ఒక స్వీట్నెస్ వస్తుంది కదా డేట్స్ యాడ్ చేసినప్పుడు, అది అందుకని నేనైతే కొంచెం తక్కువ షుగరే యాడ్ చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్, షుగర్ రెండు మీకు నచ్చినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిన తర్వాత వన్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక కస్టర్డ్ అనేది తర్వాత మీరు రిఫ్రిజిరేట్ చేసుకోండి. ఎంత బాగా రిఫ్రిజిరేట్ చేసుకుంటే అంత బాగుంటుంది, ఆ కూలింగ్ అయ్యే కొద్దీ బాగుంటుంది. నెక్స్ట్ మీరు తీసుకోవడం, ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఫ్రూట్స్ని కట్ చేసుకొని కస్టర్డ్, మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ ఉంది కదా, యాడ్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా ఎక్కువ ఫ్రూట్స్ వేసుకుని కొంచెం కస్టర్డ్, అలా మీకు ఎలా నచ్చితే అలా. నేను ఇక్కడైతే ఓన్లీ వెనీలా ఫ్లేవర్లోనే ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే స్ట్రాబెరీ ఫ్లేవర్ మా చిన్న అబ్బాయి అడిగాడు, ఆయనకి ఫ్రూట్స్ వద్దంట దాంట్లో. అందుకని నేను జస్ట్ సింపుల్గా కొంచెం స్ట్రాబెరీ క్రష్ ఇంకా టూటీ ఫ్రూటీ వేసి సర్వ్ చేసేసాను. సో అందులో కూడా మీకు నచ్చినట్టుగా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్, అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బట్ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే సమ్మర్లో మనం డిజర్ట్స్ కూల్గా ఉంటే బాగుంటాయి అనుకుంటాం కదా, చల్లగా ఉన్న డిజర్ట్స్ని తినడానికి ఇష్టపడతాం కదా. అందరూ కూడా ఈ సమ్మర్లో చల్లగా కూల్గా ఉండే డిజర్ట్స్ అన్నీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి డిజర్ట్తో. థ్యాంక్ యూ.